సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన భోజనాన్ని అందించారని ప్రభుత్వ పాఠశాలలోని మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు బషీరాబాద్ ఎంపీడీఓ విజయ్ కుమార్. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో మోడల్ స్కూల్ మరియు ఇందర్చెడ్లోని ప్రభుత్వ పాఠశాలలో మరియు బషీరాబాద్ లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని బషీరాబాద్ ఎంపీడీఓ విజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనాన్ని తప్పకుండా బియ్యం, కూరగాయలను శుభ్రంగా వండి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలన్నారు. పాఠశాలలో ఉన్న వంటగదులను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పాఠశాలలో ఓల్డ్ స్టాక్ బియ్యం వస్తే తమకు సమాచారం అందించాలని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అన్నారు. మధ్యాహ్న భోజనాన్ని అపరిశుభ్రంగా వండితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు, హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ విజయ్ కుమార్, మోడల్ స్కూల్ పాఠశాల ప్రిన్సిపల్ అనిల, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గంజి తీసి పక్కన ఉప్పాలి, అప్పుడే సెట్ చేసి ఇప్పుడు డైరెక్ట్ నీళ్ళు వస్తే అంత ముద్ద కొత్త బియ్యం కదా, ముద్ద అయిపోయింది. అర్థం కదా. ఇప్పుడు దీనికి ఒక కమిటీ ఉంది. ఎవరు? ఎంఈఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, స్పెషల్గా ఇప్పుడు దాకా కరెక్ట్గా అదే టైం బియ్యం ఏదైనా ఓల్డ్ షాప్ ఉందా? చేసేది ఎన్ని కిలో మీ దగ్గర పాత ఇంతకుముందు తీసుకున్న బియ్యం పాత అంటే చూస్తే చిన్నప్పుడు ఉంటుంది అలాంటి బియ్యం ఉంటే కిచెన్ కట్ అయ్యింది. జాలిని కొట్టించారు. ఇది ఆయన బిలుగులతో వచ్చేయండు చేసిందా అని నువ్వు ఆ పేపర్లో నడితే నీకు ఎవరైనా కలెక్టర్ రిపోర్ట్ అంటున్నప్పుడు అది వాళ్ళ బాధ్యత మంది కాకుండా